ఇదిగో ఆయన ఏమన్నా అంటే మాత్రం నీకు కోపం వచ్చేస్తుంది. అదే పులే నన్ను అర్థం చేసుకున్నాడు, నాతో ప్రేమగా ఉంటాడని ఆశపడినప్పుడల్లా నా మీద కోపడతానే ఉంటాడు. మా ఎవరు ఏదో చెప్పేసినారని ఆడ ఏం జరిగినది, ఎందుకు పోయినాడు ఏం ఆలోచించకుండా నా చేతుల పని లాగేసుకున్నాడు. మా పని పాట లేకుండా తిరుగుతూ ఉన్నాం అన్నాడు. సరే ఏదో ఒక పని చేద్దామని పని చేస్తూ ఉంటే ఆ పని కూడా తీసేసి వాళ్ళ చేతిలోనే పెట్టేసినాడు. ఏంది మా ఆయన నన్ను అర్థం చేసుకోడా? ఈ జన్మంతా ఇంతేనా? నాతో ఎవరు ఎట్ట ఉన్నా నాకేం గొప్పగా అనిపించదు. ఆయన అంత ప్రేమగా చూస్తే చాలు, నా చేతినట్ట ముట్టుకుంటే చాలు, తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. మనసంతా అదో మాదిరి ఆగిపోతుంది. నన్ను కొట్టడానికి ఎన్నో తూర్లు చేయెత్తినాడు కదా, మరి నన్ను ముట్టుకున్నప్పుడు ఆయనకట్ట అనిపించదమ్మా? ఇంతకుముందు ఎప్పుడన్నా అట్ట తిడతా అంటే బాధేసేది కాదుమా. సరేలే, తిట్టడానికైనా నాతో మాట్లాడుతూ ఉంటాడు, కొట్టడానికైనా నన్ను ముట్టుకుంటాడని సంతోషపడేవాడిని. కానీ ఇప్పుడు నా బతుకులోకి ఇంకో పిల్ల వచ్చి ఉండదు కదమ్మా. ఆ పిల్ల ఎదురుగా నన్ను ఒక చేతగాని ఊళ్ళో చూస్తాంటే చాలా బాధగా ఉండదుమా. నేనే తప్పు చేయలేదు నాయన అని చెప్తే ఇంటే కదా. ఆయన కంటికి కనిపించినానంటే చాలు నేనే తప్పు చేసినాను అనుకుంటాడు. ఎవరో మాట చెప్తే చాలు ఆ మాట నిజం అనుకుంటాడు. ఓ మాట నన్ను అడగాలి కదా, ఎరా చేసినావా లేదా అని. అడగడు. ఏందమ్మా నువ్వుంటే నా బతుకు ఎట్టా ఉండేదో గానే, నువ్వు లేని లోటు దినం దినం తెలుస్తానే ఉండదు. ఎందుకు మా వెళ్ళిపోయినా? తాగినావు అంటున్నాడు. తాగడానికి తాగేది మందు కాదుమా, అందులో కలుపుకునేది నా కన్నీళ్ళు. అది ఊరికి అర్థం కావట్లా. చచ్చిపోయి దేవుడి దగ్గర ఉంటారు కదా, ఆ దేవుడితో చెప్పి నువ్వు ఆయన మనసు మార్చచ్చు కదా. ఊరుకోమా, నువ్వు ప్రతి దానికి బాధపడతా ఉంటావు. ఇందుకే నీ కాడికి వచ్చి చెప్పకూడదు.